గుడ్ ఈవినింగ్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. ఎందుకంటే మనం అలోవెరా జెల్ రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి మన ఎనర్జీ ఏంటి అనేది చాలా చూపించాలండి. అండ్ నా గురించి చెప్పాలంటే నా పేరు మమతా రెడ్డి. నేను ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్లో 2002 ఏప్రిల్లో నన్ను శివ గారు ఇంట్రడ్యూస్ చేశారండి, మా సీనియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై సీనియర్, ఎందుకంటే నాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నా గురించి చెప్పాలంటే చాలామందికి ఏం తెలుసు అంటే నా టీమ్ మెంబర్స్ కూడా నా గురించి పూర్తిగా తెలియదండి. మమతా రెడ్డి అంటే హైదరాబాద్లో ఉంటుంది అనే తెలుసు. అంటే మోస్ట్లీ వాళ్ళు అనుకుంటుంటారు మమతా రెడ్డి చిన్నప్పటి నుంచి హైదరాబాదే కావచ్చు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉంది కాబట్టి ఈరోజు ఈ స్టేజీకి వచ్చింది, సిటీలో ఉంటుంది కాబట్టి ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్లో ఇంత దూరం వెళ్ళింది అని అనుకుంటున్నారు కదండి. ఎస్, చెప్పాలంటే కాదండి. యాక్చువల్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే నేను ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చాను, విలేజ్ నుంచి వచ్చానండి. నా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు బ్యాక్ సీట్లో కూర్చునేదాన్నండి. అంటే నాకు అంత పెద్దగా చదువు అవ్వలేదు. అండ్ ఓన్లీ నేను తెలుగు మీడియం చదువుకొని ఉన్నాను, బిఏ చేశాను. అంటే అదేదో బిఏ కూడా ఎందుకు చేశానంటే యాక్చువల్గా మా దాంట్లో ఏదో కొంచెం చదువుకుంటేనే పెళ్ళి చేసుకుంటారు, దాని కొరకు కంప్లీట్ చేశానండి. పెద్దగా జాబ్ చేయాలి లేకపోతే ఇంకేదో చేయాలా అన్న ఉద్దేశంతో కూడా దాన్ని కూడా కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే చదువు మీద అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా అండి. ఆ తర్వాత నేను హైదరాబాద్ అంటే చెప్పాలంటే హైదరాబాద్కు మోస్ట్లీ 1 or 2 times వచ్చానండి బిఫోర్ మ్యారేజ్. నేను వచ్చేసి 1997కి హైదరాబాద్ ఎంటర్ అయ్యాను. అండ్ ఆ తర్వాత నేను హైదరాబాద్ దూరం చూడగానే ఏంటి హైదరాబాదు ఇంత పెద్దగా ఉంది, నేను ఎక్కడ ఉంటానో అక్కడ, అందులో అంటే మనం కొత్తగా రాగానే చూస్తూ అనుకుంటాం ఇక్కడెక్కడ ఏంటి అనేది. అలా నేను హైదరాబాద్ ఎంటర్ అయ్యాను. అండ్ ఈరోజు నా జర్నీలో అదొక మెయిన్ పార్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి బిఫోర్ ఎఫ్ఎల్పి గురించి చెప్పాలంటే నేను ఇంతకుముందు ఒక 2 years తర్వాత మ్యారేజ్ అయిన 2 years తర్వాత నేను ఒక కుక్వేర్ కంపెనీలో పనిచేశానండి. అంటే అప్పటి వరకు నాకు ఏం తెలియదు, అంటే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం రెండూ ఉంది. అయినా కూడా ఒక కుక్వేర్ కంపెనీలో నేను ఒక 1 year వర్క్ చేశాను. అందులో మా సీనియర్ శివ గారు నన్ను ఈ బిజినెస్కి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నేను ఆ బిజినెస్ కూడా ఎదురు చూశానండి, ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే కుక్వేర్ అనేది ఒకసారి ఒక పర్సన్కి సేల్ చేశానంటే తర్వాత ఏమీ ఉండదు ఆయనతోని. మన ఫర్ ఎవర్ ప్రోడక్ట్ ఏంటంటే కన్జ్యూమర్ ప్రోడక్ట్, రిపీటెడ్గా కస్టమర్కి ఇవ్వచ్చు అనేది ఆ టైంలో నాకు ఆ థాట్తోని నేను ఈ కంపెనీలోకి ఎంటర్ అవ్వడానికి శివ ఆపర్చునిటీ ఎప్పుడు ఇస్తాడా అని నేను వెయిట్ చేశానండి ఆ టైంలో. అండ్ 2002లో వచ్చేసి శివ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ శ్రీకాంత్ గారు వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్ అండ్ అవన్నీ చేశారండి. నాకు ఫస్ట్ టైం చూసాక నేను అనుకున్నానండి ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్లో నేను నాకు ఒక ఆ టైంలో కూడా 2002లో కూడా కొంచెం బ్రాడ్గానే థింక్ చేశాను, ఒక 50 లక్షలు వస్తే చాలే ఇన్కమ్ అనుకున్నానండి, ఏవో 50 lakhs ఇన్కమ్ వస్తే చాలు అనుకున్నాను. కానీ నాకు ఈరోజు అనిపిస్తుందండి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంటుంది పిచ్చిదాన్న నీకు 50 లక్షలు కాదు కోట్లల్లో ఇస్తాను అని చెప్పేసి కంపెనీ ఈరోజు నాకు చెప్తుందండి. అండ్ నేను నా 12 సంవత్సరాల నా జర్నీలో అండి, ఫర్ ఎవర్ జర్నీలో అసలు నేను ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఈ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ ఆపర్చునిటీ అనేది గాడ్ గిఫ్ట్ అండి, దేవుడిచ్చిన వరం లాంటిది. ఈరోజు నేను ఆపర్చునిటీ తీసుకోవడం అనేది. అండ్ ఈ జర్నీలో నేను వచ్చేసి చాలా వరకు అసలు చెప్పాలంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పాను, ఇవన్నీ చెప్పాను. అయినా కూడా నేను ఫర్ ఎవర్ను బాగా నేర్చుకున్నానండి. అంటే మీన్స్ అలోవెరా ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, లిగ్నిన్ అంటే ఏంటి, సాపోన్, ఇవన్నీ ఏం తెలియదు. ఇవన్నీ నేర్చుకొని నా సొంతంగా నేర్చుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎలా సింపుల్గా ఈ బిజినెస్ను ముందుకు తీసుకెళ్తూ నేను నాకు తెలిసిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళిపోయాను. అందులో నాకు అనుకోకుండా 2003లో నేను మేనేజర్ అచీవ్ అయ్యానండి. ఆఫ్టర్ 2002 మేనేజర్ వచ్చాక నేను చెప్పాలంటే అది గ్రేట్ అచీవ్మెంట్ అండి, మేనేజర్ పొజిషన్ అనేది.
నేను ఆ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత కార్ ప్లాన్ లెవెల్ 1 అచీవ్మెంట్ తీసుకున్నాను. అలా కార్ ప్లాన్ లెవెల్ 1 3 టైమ్స్ తీసుకున్నానండి ఈ రోజు వరకు. అండ్ లెవెల్ 2 1 టైం తీసుకున్నానండి ఈ కంపెనీలో. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నిటికంటే నాకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను చెప్పాను పల్లెటూరు నుంచి వచ్చాను, ఎక్కడో విలేజ్ నుంచి వచ్చానని చెప్పానండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన అమ్మాయిని ఒకేసారి నేను అమెరికా వెళ్ళడము, 1500 cc చెయ్యడము, గ్లోబల్ ర్యాలీకి వెళ్ళడము అంటే అసలు చెప్పాలంటే వీసాకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా లాంగ్వేజ్ మెయిన్ ప్రాబ్లం. అవన్నీ చాలామంది అనుకుంటారు లాంగ్వేజ్తోని మనం ఏదో లాంగ్వేజ్ ఒకటి మనకు అడ్డం కాదండి. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి నేను యూఎస్ వెళ్ళిపోయేసి యూఎస్లో నేను మన ప్రోడక్ట్ గురించి కానివ్వండి అండ్ అన్నీ ఎట్లా మీరు అన్నీ మనం చూస్తూ ఉంటామండి సీడీలో ప్లాన్ టు ప్రోడక్ట్ ఇవన్నీ అక్కడ నేను లైవ్ డెమాన్స్ట్రేషన్ లాగా అన్నీ చూసానండి. నాకు అక్కడ వచ్చేసి గ్రేట్ ఏంటంటే అండి యాక్చువల్ చెప్పాలంటే ఒక కంపెనీలో వర్క్ చేసాము అంటే మనం ఏం చేస్తామంటే ఆ కంపెనీలో ఏదో అక్కడే వరకే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ ర్యాలీకి వెళ్ళినప్పుడు యాక్చువల్ చెప్పాలంటే 8 టైమ్స్ నేను అచీవ్ అయ్యానండి. రేపు గ్లోబల్ ర్యాలీ సింగపూర్తోని నేను 8 టైమ్స్ ఇంటర్నేషనల్ ర్యాలీకి అచీవ్ అయ్యానండి. అండ్ ఫస్ట్ టైం నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే హాంకాంగ్లో నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఆ తర్వాత వచ్చాను. నెక్స్ట్ టైం యుఎస్కి వెళ్ళాను. యుఎస్కి వెళ్ళొచ్చేసి అక్కడ అది ఆ ఎక్స్పీరియన్స్ చూస్తే అండి నాకు చెప్పాలంటే అసలు మనం ఎక్కడున్నాము ఇంకా అనిపించిందండి. ఒక్కొక్కరు 5000 ccs, 10,000 ccs, 15,000 ccs అండ్ కోట్లల్లో ప్రాఫిట్ షేర్ ర్యాలీలు తీసుకుంటుంటే ఇంకా మనం చాలా ఈ బిజినెస్ ఇంకా ముందుకు వెళ్ళాలి అనేది నాకు అనిపించిందండి. అక్కడ వచ్చేసాక నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను వెళ్ళి మన CEO రెక్స్ గారి చైర్లో కూర్చొని ఫోటో దిగడం అండి. యాక్చువల్గా మనం ఏ కంపెనీలన్నా పని చేస్తామంటే బయట వరకే ఉంటాము, ముందు వరకే నిలబడి అక్కడి నుంచి అక్కడికే వచ్చేస్తూ ఉంటాము. అలా కాకుండా అక్కడ ఎంతమంది నాట్ ఓన్లీ మీ అండి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంటర్నేషనల్ ర్యాలీకి అచీవ్ అయ్యారో అంతమంది డిస్ట్రిబ్యూటర్లను మన రెక్స్ గారు తన చైర్లో కూర్చోబెట్టి అందరినీ ఫొటోస్ తీసుకోవడం అంటే అది వండర్ఫుల్ మెమరీ అండి నాకు లైఫ్లో. అది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే అది మెయిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి దాని తర్వాత మేము హవాయి వెళ్ళామండి. హవాయిలో కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. మా మేడం సీనియర్ శ్రీదేవి గారు అండ్ మా సూపర్ సీనియర్ అందరు చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ గ్లోబల్ ర్యాలీ వచ్చేసి మనము సింగపూర్ ఉంది. అండ్ అది కూడా నేను అచీవ్ అయ్యాను. వెళ్తున్నాను ఏప్రిల్లో సింగపూర్కు. ఎలా ఉందండి మమతారెడ్డి ఎక్కడో పల్లెటూరులో పెరిగి ఇంగ్లీష్ రాకుండా హిందీ రాకుండా ఈరోజు ఈ లెవెల్కి వచ్చిందంటే దానికి కారణం ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ అండి. ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో నేను యాక్చువల్ చెప్పాలంటే నా వండర్ఫుల్ టీమ్ లీడర్స్. నా టీం గురించి చెప్పాలంటే నాట్ ఓన్లీ మనం చెప్పుకుంటే ఇదండి నేను రెక్స్ గారు చైర్లో కూర్చొని దిగిన ఫోటో ఫస్ట్ టైం. అండ్ అది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ని అలా కూర్చోబెట్టి ఆయన ఫోటో తీయించారు. అండ్ అది ఎంత అంటే ఒక CEO చైర్లో కూర్చొని ఫోటో దిగడం అంటే అది మీరు కంపెనీ అంటే 150 దేశాలలో రన్ చేస్తున్న ఒక CEO గారు సింపుల్గా ఆయన పక్కన నిలబడి మనం అందులో కూర్చోబెట్టి ఫోటో దించాడంటే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది మీరు ఇక మీ మనసులతో మీరు అర్థం చేసుకోవచ్చు అండి. మనకి ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చాడు అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చే సీనియర్ జాన్ అండ్ డైమండ్ మేనేజర్ 5000 ccs అబోవ్ చేస్తారండి. నెక్స్ట్ ఇది అక్కడ మనము ప్లాంటేషన్ అండి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము ఇక్కడ మన కంపెనీ 7500 acresలో మనకు ప్లాంటేషన్ చేస్తుంది పొల్యూషన్ ఫ్రీలో అని చెప్పుకుంటాము. అక్కడికి కూడా మమ్మల్ని చూపించారండి, తీసుకెళ్ళి చూపించారు ఎన్ని ఎకరాలు ఉందో. ఇది మా లీడర్ చంద్రశేఖర్ గారు. గ్లోబల్ ర్యాలీకి మేము హవాయి వెళ్ళినప్పుడు మా సీనియర్స్ శ్రీదేవి గారు అండ్ పక్కన షీలా అండ్ ఇదైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. హవాయి ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పారు యుఎస్లో ఉన్న పర్సనే హవాయి ఒక్కసారన్నా అనుకుంటాడు. అలాంటిది ఈరోజు నేను వెళ్ళాను అంటే వా అది ఫర్ ఎవర్.
నెక్స్ట్. ఓకే, దీంట్లో వచ్చేసి మనకు నా టీం గురించి చెప్తున్నానండి. నా టీం లీడర్స్ ఎక్స్ట్రాడినరీ లీడర్స్ ఉన్నారండి నా టీంలో. అండ్ యాక్చువల్గా ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్లో టీమ్స్ అనేది బ్యాక్ బోన్ లాంటిదండి. మనము ఇక్కడ నిలబడాలన్నా, ఏది చేయాలన్నా, కూర్చోవాలన్నా కూడా, అచీవ్మెంట్స్ తీసుకోవాలన్నా టీం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు అనుకుంటుండొచ్చు ఈరోజు మమతారెడ్డికి ఇంత టీం ఉంది వెళ్ళిపోయింది. కాదండి, నా టీం లీడర్స్ కూడా అందరూ వెళ్ళారండి. చాలా వరకు గ్లోబల్ ర్యాలీకి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్ ప్లాన్స్ అచీవ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈగల్ మేనేజర్ ఇటలీ వెళ్ళారు. అండ్ చాలా అండ్ మలేషియా వెళ్ళారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హాంకాంగ్. ఇన్ని నేను ఒకటే కాదండి, నా టీం లీడర్స్తో సహా మేము ఈ అచీవ్మెంట్స్ అనేది ఈరోజు తీసుకున్నాము. వండర్ఫుల్. థ్యాంక్ యూ మై టీమ్ లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అండి, ఎఫ్ఎల్పిలో వచ్చేసి మనం కోరుకునేది ఏంటంటే, చాలామంది ఇక్కడ కూర్చున్నారు, కొత్త వాళ్ళు కూర్చున్నారు, 2 CCలు కంప్లీట్ చేశారు, సూపర్వైజర్లు అయ్యారు కొంతమంది. ఏంటి అనేది ఏంటంటే సక్సెస్ కావాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఈరోజు మనం ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ ఆపర్చునిటీకి వచ్చాము అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చామండి, ఏదో ఆశించి ఉన్నాము. ఎస్ ఆర్ నో అండి? సక్సెస్ కావాలి ఏంటి, ప్రతి ఒక్కరు మేనేజర్ కావాలి అనేది ఒకటి గోల్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందండి. ఇంత దూరం వచ్చి మన టైం ఇంత స్పెండ్ చేసాము, ఇంత ఇచ్చేస్తున్నామంటే మనం ఇన్కమ్ కావాలి మనకు. ఆ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉందండి. మీరు అనుకుంటుండొచ్చు మమతారెడ్డి 2012లో జాయిన్ అయింది కాబట్టి ఈరోజు ఎర్న్ చేస్తుంది, మేమేంటి ఇప్పుడు వచ్చాం. లేదండి, ఫర్ ఎవర్లో ఇన్కమ్ అనేది యాక్చువల్ చెప్పాలంటే మనం చేసిన బిజినెస్లో 99% బిజినెస్ అనేది అలానే ఉందండి. ఈవెన్ ఏపీ ఆంధ్ర మొత్తంలో కలిపి 1% మేము చేసామండి. 99% మీ కొరకు ఎదురు చూస్తుందండి బిజినెస్ అనేది. యాక్చువల్ మనం అందరం రైట్ టైం రైట్ ప్లేస్లో ఉన్నాము. ఏంటండి, మనం ఉన్న ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాము. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది ఇవాళ వరల్డ్ వైడ్గా తీసుకుంటే చాలా గొప్ప ఇండస్ట్రీ అండి. అండ్ దానికి మించిన ఇండస్ట్రీ అనేది ఈరోజు లేదు. అందులో మనం ఉన్నది ఏంటండి, హెల్త్, బ్యూటీ, న్యూట్రిషనల్ కేర్, వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఈ రోజులలో మార్కెట్లో ఎక్స్ట్రాడినరీగా మూవ్ అవుతుందండి. ఆ దాంట్లో కూడా మనము వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో కూడా మనం దాంట్లో ఉన్నాము. ఇంతకంటే ఏం కావాలండి మనం సక్సెస్ కావడానికి? ఎస్ ఆర్ నో? యాక్చువల్గా బిజినెస్ చేయాలంటే చాలా బిజినెస్లు అండి సీజన్ బట్టి నడిపిస్తాము. కొన్ని సీజన్లో ఎండాకాలంలో నడుస్తాయండి కొన్ని బిజినెస్లు వర్షాకాలంలో నడుస్తాయి. కానీ మన ఫర్ ఎవర్ బిజినెస్ అనేది 365 రోజులు మన కస్టమర్కు ఇవ్వచ్చండి. 365 డేస్ మనం కస్టమర్కు మన ప్రోడక్ట్ని అనేది ఇవ్వచ్చు. ఈరోజు మన ప్రోడక్ట్ వైజ్గా చూసుకుంటే నెక్స్ట్ సక్సెస్ కావాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. రాగానే ఏం చేస్తాం? నేనైతే ఒకటే మాట చెప్తున్నానండి, ఇందులో మనం నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఫర్ ఎవర్లో సక్సెస్ కావాలంటే నిజాయితీగా ఉండాలండి. నిజాలే చెప్పాలి. ఎప్పుడు కూడా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా వర్క్ చేస్తుంది, ఇది ఇలా అవుతుంది, మార్కెటింగ్ ప్లాన్ను మనం ఇలా తిప్పి చెప్పకూడదు. ఫర్ ఎవర్ మనకి ఏం చెప్తుందో అదే మన డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాలి, అదే మన కస్టమర్లకు చెప్తేనే ఈరోజు మనం ఇక్కడ నిలబడగలుగుతామండి. అంతేగాని ఉన్నది లేని ఉన్నట్టు చెప్తే మాత్రం ఫర్ ఎవర్లో మనం సక్సెస్ అనేది కాదండి. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనం ఏం చేస్తామండి, సక్సెస్ కావాలి అంటారు. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేయగానే సక్సెస్ వస్తుందండి? వస్తుందా? రాదు. ఏదో ఒకటి చేయాలి, వర్క్ చేయాలి డెఫినెట్గా. ఇక్కడ నేను ఒక్కటే మాటలు చెప్తున్నానండి, సక్సెస్ కావాలి అంటే మీరు ఓమ్ డెమాన్స్ట్రేషన్ చేయాలండి. ఓమ్ డెమాన్స్ట్రేషన్ ప్రతి ఒక్కరింట్లో మీరు మీ ఇంట్లో మీ రిలేటివ్స్ను ఫ్రెండ్స్ను ఇన్వైట్ చేసి మన ప్రోడక్ట్ గురించి డెమోస్ చేస్తూ ఉంటేనే మనం డెఫినెట్గా 100% మీరు సక్సెస్ అవుతారండి. నాకు చెప్పండి, మీరు సక్సెస్ అయ్యాక హోమ్ డెమో చేయడం ఒకటే కాదండి, మీ లీడర్స్ను తయారు చేయాలి. అట్లీస్ట్ ఒక్క లీడర్ను తయారు చేయండి. ఆ తర్వాత మీకు అదే అలవాటు అయిపోతుంది. ఒక్క లీడర్ని అండి. ఇక్కడ మనం అన్నీ మనమే చూసుకోవాలండి. సక్సెస్ అనేది మనమే తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మనం వర్క్ చేస్తేనే ఇక్కడ సక్సెస్ అవుతామండి. మనం ఇంకొకటి ఇక్కడ ఇండిపెండెంట్గా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. డిపెండింగ్గా ఉండొద్దు. ఎక్కడైనా కానీ ఇండిపెండెంట్గా ఉన్నాము, నేర్పించడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేర్చుకోవడం ఏంటి, ఫర్ ఎవర్కి వచ్చాక బిజినెస్ గురించి కానివ్వండి, మార్కెటింగ్ ప్లాన్ గురించి కానివ్వండి, మనం
నేర్పించడము అంటే మనం ఏం నేర్చుకున్నామో మనం ఇన్వైట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్కు, మన లీడర్స్కు నేర్పిస్తే సరిపోతుందండి. సక్సెస్ అనేది అల్టిమేట్గా వస్తుంది. మనం ఒక్కటి సింపుల్ వర్క్, నేర్చుకోవడము, నేర్పించడము, ఈ 2 పనులు మనం చేయమండి. చేయగలుగుతామా? నేర్చుకోవడము, నేర్పించడం, ఈ 2 చాలండి. ఏం నేర్చుకోవాలి? హోమ్ డెమాన్స్ట్రేషన్స్ ఎట్లా చేయాలి, ఫర్ ఎవర్ డెమో ఎలా చేయాలి, ఏం చేయాలి, మార్కెటింగ్ ప్లాన్ ఎలా చెప్పాలి, ఎలా ముందుకెళ్ళాలనేది నేర్చుకొని చెప్తే సరిపోతుందండి. ఇంతకు మించి మనం ఎక్కువ చేసేది కూడా ఏముండదు. సింపుల్ వర్క్. ఒక మాటలో చెప్పాలంటే, నేను యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఉంటూ నా 2 పిల్లలను చూస్తూ అండ్ ఈ స్టేజ్లో వచ్చి నేను ఇంత వర్క్ చేస్తున్నాను అంటే అది బికాజ్ ఆఫ్ ఫర్ ఎవర్ గొప్పతనం అండి. నెక్స్ట్, నా ఇన్కమ్ గురించి మీకు ఎవరికి చెప్పలేదండి. యాక్చువల్గా చాలామంది వెయిట్ చేస్తుంటారు. మమతారెడ్డి వచ్చింది, అన్నీ చెప్తుంది, నేర్చుకోమంటుంది, నేర్పించమంటుంది, కానీ తన ఏం ఎర్న్ చేస్తుంది అని చెప్పలేదండి. అవునండి? ఎస్. మమతారెడ్డి అనేది యాక్చువల్ చెప్పాలంటే నా ఎడ్యుకేషన్కు నాకు ఒక రిసెప్షనిస్ట్ జాబ్ కూడా రాదండి. రిసెప్షనిస్ట్ జాబ్ కూడా రాదు. అంటే రిసెప్షనిస్ట్ చేయాలన్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి. కానీ అలాంటిది ఈరోజు నేను ఈ కంపెనీలో నెలకు 3 నుంచి 4 లక్షలు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నానండి. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 6 లక్షలండి. యాక్చువల్గా నేను చెప్పింది మీకు టీడీఎస్ కట్ అయిన తర్వాత చెప్పానండి. టీడీఎస్ అనేది ఇంకా మళ్ళీ 35 అలా ఉంటుంది ఎక్స్ట్రా. అసలు చెప్పాలంటే 4 lakhs ఏబో ఉంటుందండి నా ఇన్కమ్. ఈ రోజు వరకు నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదండి. మీరు క్యాలిక్యులేట్ చేయండి. 3 కోట్ల పైన ఈ కంపెనీలో ఎర్న్ చేశానని అనుకున్నాను. యాక్చువల్ చెప్పాలంటే మమతారెడ్డి వచ్చినప్పుడు ఏం తెలియదండి హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుందండి. అంటే డ్రైవర్ మీద డిపెండింగ్ ఉండొద్దని చెప్పాను కదా. నేను డిపెండ్ అవ్వకుండా డ్రైవింగ్ కూడా నేను సెల్ఫ్గా డ్రైవింగ్ నేర్చుకున్నాను. నన్ను చూసి నాలో ఉన్న నా సర్కిల్లో ఉన్న రిలేటివ్స్ మొదలుపెట్టారండి డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది. అంటే ఈ గొప్పతనం అంతా చెప్పాలంటే నాకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్దే అండి. ఈరోజు నాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది అసలు ఎంత చెప్పినా కూడా ఫర్ ఎవర్ లివింగ్ గురించి నేను ఎంత చెప్పినా కూడా చాలా 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 తక్కువ అండి. నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ నెట్వర్క్ మార్కెటింగ్లో లేడీస్కు చాలా బెనిఫిట్స్. ఇంటర్నెట్ ఎలా కట్టాలి, ఫీజులు, పిల్లల స్కూల్ ఫీజు అన్నీ ఊహించుకునేదాన్ని. అది నా లైఫ్లో జరిగిపోయిందండి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్లో నేను ఇంకొక ఫిగర్ పెట్టానండి. ఆ గోల్ మళ్ళీ రీచ్ అయ్యానండి. థర్డ్ స్టెప్లో ఇంకొకటి పెట్టాను ఈ మైండ్లో. అంటే ఆల్రెడీ నేను 3 lakhs పెట్టాను, అది వచ్చానని మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అనేది ఇంకొంచెం పెంచుకున్నాను. ఇంకెంత కావాలి, నేను ఫర్ ఎవర్ నుంచి ఇంకెంత ఇన్కమ్ ఎర్న్ చేయాలనేది నేను మైండ్లో ఫిక్స్ చేశానండి. ఇది ఇక్కడ మారామంటే డెఫినెట్గా మనం 100% మనం అనుకున్న గోల్స్ అన్నీ మనం ఫర్ ఎవర్లో రీచ్ అవుతామండి. అండ్ నెక్స్ట్ ఒక మాటలో చెప్పాలంటే, నేను ఈ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్లో వచ్చినాక నా లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మీకు చెప్పానండి. నెలకు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఎర్న్ చేస్తున్నానని. యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు మమతారెడ్డి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా పూర్. ఎక్కడికన్నా వెళ్ళిందంటే ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించేదండి. అబ్బో ఈ 100 అయిపోతే ఎట్లా అనేసి. ఈరోజు నాకు ఆ భయం లేదండి. ఈరోజు నాకు నచ్చితే అది 10,000 కాదు, 1,00,000 రూపాయలైనా ఇమ్మీడియట్లీ నేను కార్డ్ స్వైప్ చేసి, క్రెడిట్ కార్డ్ కాదండి, డెబిట్ కార్డ్ స్వైప్ చేసి ఇమ్మీడియట్లీ నేను పర్చేజ్ చేసుకుంటానండి. మళ్ళీ కార్డ్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారని నేను ముందే చెప్పేస్తున్నాను. డెబిట్ కార్డ్ అంటే నా బ్యాంక్లో ఉంటేనే వస్తుంది. నేను అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నాకు ఈరోజు ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ అనేది ఇచ్చిందండి. ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఏముందండి? ఉందా అండి? ఎస్ ఉందా? ఎంత చదువు మా బాబు అంటాడండి. యాక్చువల్గా నాకు ఒక బాబు ఉన్నాడు, బాబు వచ్చేసి ఇంటర్ 2nd year. ఆ అబ్బాయి రీసెంట్లో ఒక క్వశ్చన్ వేసాడండి. మేము ఇంత చదువుకొని కూడా అంటే ఆయన ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడు. అమ్మ నేను ఇంత చదువుకుంటున్నాను, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, నువ్వేం చదువుకోకుండానే నువ్వు నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నావు, నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా, నాకు వస్తుందంటావా అంతా స్టార్టింగ్లో అన్నాడు. వస్తుందండి? లేదండి. ఈరోజు మనం చేయాల్సిందంటే ఏంటంటే, ఆపర్చునిటీ కొరకు చాలామంది వెయిట్ చేస్తున్నారండి మార్కెట్లో. చాలామంది వెయిట్ చేస్తున్నారు.
ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కానివ్వండి, ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ కానివ్వండి మార్కెట్లో, అండ్ హౌస్ వైఫ్లు కానివ్వండి, చాలామంది రోడ్ల మీద చాలామంది ఏ ఆపర్చునిటీ లేకుండా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల తప్పు ఉందా అండి? లేదు కదా, ఇవ్వాలి కదా. యాక్చువల్గా ఇంకొకటండి, చాలా ఈ ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్లో నేను అచీవ్మెంట్లలో నేను సాటిస్ఫై అయ్యాను, ఫైనాన్షియల్గా సాటిస్ఫై అయ్యాను, అన్నిట్లో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అన్నిటికంటే మెయిన్ నేను చాలా సంతోషపడేది ఏంటంటే నా టీం సక్సెస్ అయినప్పుడు అండి. రీసెంట్లీ నేను నా లీడర్ ఒక ఆయన విజయవాడలో ఉంటాడు, రాజు అని, అబ్బాయికి నేను కాల్ చేశాను. ఏదో పని మీద చేస్తే ఎలా ఉంది బిజినెస్ అంటే, మేడం నేను జాబ్ రిజైన్ చేశాను, ఫుల్ టైం ఈ బిజినెస్లో చేస్తున్నాను, నాకు జాబ్ సరిపోవట్లేదు, నేను లాస్ట్ మంత్ కార్ తీసుకున్నాను అని చెప్పాడు. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఈ బిజినెస్లో నేనే కాకుండా నా కింద ఉన్న లీడర్స్ కూడా ఇంత సంతోషంగా ఉన్నారంటే మనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ అంతకంటే ఎక్కడ దొరుకుతుందండి? మనం ఏ జాబ్లన్నా ఇవ్వగలుగుతాం? ఎవరికైనా ఇవ్వగలుగుతామా అండి? ఇవ్వలేం. నెక్స్ట్ వచ్చేసి నా లీడర్స్లలో చెప్పాలంటే కొంతమంది అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ జాబులు రిజైన్ చేసి ఫుల్ టైం ఈ బిజినెస్లోకి వచ్చారండి. ఈరోజు వాళ్ళు వచ్చేసి కార్ ప్లాన్లు అచీవ్ అయ్యారు, ఇంటర్నేషనల్ ర్యాలీస్ కూడా అచీవ్ అయ్యారండి. అండ్ నెక్స్ట్ వన్ ఇది నేను ఫైనల్గా ఒకటే మాట చెప్తానండి. రియల్గా మీ కోరికలు, మీ గోల్స్ ఏమన్నా కావాలి, అవి తీర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని మాత్రం మీరు మిస్ చేయొద్దు. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే థ్యాంక్ యూ, నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన థ్యాంక్ యూ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్, అండ్ థ్యాంక్ యూ రేక్స్, and thank you Amarjit sir, and thank you my seniors. Special thanks to my team leaders.